దేశం కోసమే గాంధీ కుటుంబం పనిచేసిందన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి. రాహుల్ గాంధీపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. నెహ్రూ ప్రధానిగా ఉండాలని జనం నిర్ణయించారని, కానీ ఇప్పటి ప్రధాని మోదీని మాత్రం ఓటింగ్ మిషన్లు నిర్ణయిస్తున్నాయన్నారు. చరిత్రను చెరిపేయాలని బీజేపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. ఉనికి ఉండొద్దు, వాళ్ళ చరిత్ర ఉండొద్దు అని ఒక కుట్రపూరిత రాజకీయ భాగంలోనే పదే 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 మోడీ గారు మాట్లాడుతున్నారు అనే విషయాన్ని సోనియా గాంధీ గారు చాలా విషయాలు నిన్న చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, చెప్పింది నిన్నంతా. ఆ రోజు స్వాతంత్రం రాకముందు ఇటు ఏ గ్రామం పోయినా తిండి లేదు, కరెంటు లేదు, కమ్యూనికేషన్ లేదు, ఇలాంటివి లేవు సౌకర్యాలు. అలాంటి పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ నాయకత్వంలో దేశ ప్రజలు ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూని డైరెక్ట్గా ప్రధానమంత్రి చేసారు అప్పుడు. కానీ ప్రధానమంత్రి మోడీ గారు ఎట్లయితే ఎన్నుకోబడుతున్నారో అట్లా ఎన్నుకోబడలే జవహర్లాల్ నెహ్రూ గారు. జవహర్లాల్ నెహ్రూ గారు డైరెక్ట్గా ప్రజలే ఏక తీర్మానంతో ఈ దేశానికి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ ఉండాలి అనే ఒక ఏకకంఠంతో దేశ ప్రజలు ఇచ్చిన ఒక నిర్ణయానుసారంలోనే ఆయన ప్రధానమంత్రిగా అయ్యాడు. శ్రీరాముడి యొక్క ఆదర్శాలను, వారి ఆలోచనలను పరిగణలోకి తీసుకొని పాలించింది ఎవరు? మహాత్మా గాంధీ నాయకత్వంలో జవహర్లాల్ నెహ్రూ గారు. కానీ మీరేం చేస్తున్నారు? వారి శ్రీరాముడి యొక్క ఆలోచనలను మీరు పక్కకు పెట్టి మీరు ఆయన బొమ్మ మీద ఓట్ల రాజకీయం చేసుకుంటూ ప్రధానమంత్రులు మీరు అయ్యారు.